హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. ఇదైతే చాలా కమ్మటి కూర అండి. ఆలు అలసందకాయతో కాంబినేషన్ సూపర్ గా ఉంది. ఇదైతే చపాతీలోకి పూరీలోకి అద్భుతంగా ఉంటదండి. నేను బ్రేక్ఫాస్ట్ టైంలో నేను చపాతీలోకి కర్రీ చేశాను. ఇంకా సూపర్, ఎంత బాగుందో చెప్పరాదు, అంత టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి. అలసందకాయలు ఒక 1/2 kg తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టానండి. కొంచెం ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల మంచి రుచి వస్తుంది కాబట్టి నానబెట్టి ఉంచాను. పక్కన కడాయి తీసుకున్నా అండి. కడాయిలో ఆయిల్ వేద్దాం. స్టవ్ అయితే ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, అదేవిధంగా కొంచెం మినపప్పు వేసి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత, చిట్పట్లాడిన తర్వాత ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని కలిపి వేసేసుకోవాలండి. ఇలా వేసేసి చక్కగా తాలింపు వేగాలి. ఆనియన్స్ మంచి కలర్ రావాలి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన తర్వాతనే మిగతా యాడ్ చేయాలండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నచ్చితే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి. అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లిది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలైనా వేసుకోండి, ఇంగువ అయినా వేసుకోండి, మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. ఇప్పుడు అలసందకాయలు నీళ్ళల్లో నుండి తీసి డైరెక్ట్ తాలింపులో వేసేయాలి. మొత్తం అలసందకాయ వేసిన తర్వాత 2 ఆలుగడ్డలు చిన్న ముక్కలుగా కట్ చేసి పొట్టు తీసేసి చక్కగా నీళ్ళల్లో కడిగి వేసానండి. అంతా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో మనం వాటర్ వేయమండి, ఆవిరికే ఉడికిపోతుంది. దీంట్లో నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా ఉడికిపోతుందండి. స్టవ్ కాస్త ఇప్పుడు హైలో పెట్టాలి. ఉప్పు, కారము అన్ని వేసుకున్న తర్వాత స్టవ్ తగ్గించాలండి. కారము 1/2 టీ స్పూన్ వేసానండి. ఉప్పు 3/4 టీ స్పూన్ వేసాను. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పులు కారాలు మాత్రం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టి పూర్తిగా స్టవ్ సిమ్లో పెట్టేసి మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. ఉప్పు ముందుగా వేయడం వల్ల కొంచెం ఆవిరి ఎక్కువ వచ్చేసి నీరు వచ్చేసి చక్కగా ఉడికిపోతాయండి కూరగాయ ముక్కలు. చూసారా, చక్కగా అంతా ఉడికిపోయింది. ఆలు ఉడుకుతుంది, అలసందకాయ ఉడుకుతుంది, ఇబ్బంది ఏమి ఉండదండి. కాకపోతే కొంచెం ఓపికగా చేసుకోవాలి. అంతా సిమ్లో పెట్టే ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. అదేవిధంగా ధనియాల పొడి వేసుకోవాలండి. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక్కసారి అంతా ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచాలండి. పూర్తి సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసి అంతా కలిపేసుకోవాలి. చూసారా, ఒకవేళ మీకు ఉడకలేదనే డౌట్ వస్తే మాత్రం ఈ టైంలో కొంచెం వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించి అప్పుడు కొత్తిమీర చివరిలో కొత్తిమీర చల్లండి. నాకైతే ఆవిరికే ఉడికిపోయిందండి. చక్కగా స్టవ్ ఆఫ్ చేశాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదండి, సింపుల్గా ఎంత ఈజీగా టేస్టీ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇదైతే చపాతీలోకి, తర్వాత పూరీలోకి, దోశలోకి కూడా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రైస్లో కూడా బాగుంటుందండి. కాకపోతే దీనికి కాంబినేషన్గా రసం కానీ, చారు కానీ, చారు కూరలు ఏవైనా, గ్రేవీ కర్రీస్ ఏవైనా ఉంటే ఇలా చేసుకున్నారనుకోండి సూపర్గా ఉంటుంది సైడ్ డిష్గా. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది
లంచ్ బాక్స్ లోకి కూడా సూపర్ గా ఉంటదండి. పిల్లలకి టిఫిన్ పెట్టేటప్పుడు ఇలా ఒకసారి కర్రీ చేసి పెట్టి చూడండి. సూపర్ గా ఇష్టంగా తింటారు పిల్లలు. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి.